అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సై అంటున్నటువంటి పరిస్థితి. ఒకేసారి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఒకేసారి ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పైన విమర్శలతో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను తప్పుపట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని సెటైర్లు వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి కోపంతో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో క్యాంప్ ఆఫీసు నిర్మాణించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాల్ చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంగ్రాచులేషన్ చెప్తూ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయించారు, బాగుంది ఆఫీస్ అని చెప్తూనే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి చెప్తాడు ఆ కన్వర్జేషన్లో, మీరు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను పూజలు చేపిస్తున్నా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఆ మాట రాజగోపాల్ రెడ్డి వినగానే రాజగోపాల్ రెడ్డికి ఎందుకో కోపం వచ్చిందని, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కొంత కోపంగా ఉన్నాడని కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పీసీసీ పదవి కింద నేను పనిచేయను, ఆయన అధ్యక్షతలో నేను ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఉత్త పార్టీకి రాజీనామా కాదు, ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మునుగోడులో ఆ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి మళ్ళీ పోటీ చేసేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి రాజీనామాకు సై అంటున్నటువంటి పరిస్థితి. రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, రాజగోపాల్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట. చెప్తే రాజగోపాల్ రెడ్డి శతవిధాలుగా ప్రయత్నించి మొత్తం తిరుగుతూ ఆయన అనేక రకాలుగా ప్రచారం చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటటువంటి కార్యక్రమం చేసిండు. గెలిపించిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి దగ్గర ఒక సంవత్సరం దాకా ఆయనకు మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ మంత్రి పదవికి సంబంధించిన లిస్టులో ఆయన పేరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మొన్న కొత్తలో ముగ్గురు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అడ్డూరి లక్ష్మణ్, తర్వాత వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఆ లిస్టులో నా పేరు లేదు. అసలు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఆరాధిస్తే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పిరట, ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది, రాజగోపాల్ రెడ్డికి ఎట్లిస్తారు, ఇద్దరన్న నమ్మలకి ఎట్లిస్తారు, ఒకటే ఇంట్లో మేము ఒప్పుకోమని చెప్పిరట. అయితే రాజగోపాల్ రెడ్డి వర్షన్ ఏంటంటే ఈ మాటకు అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తుర్రు? అందుకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, అది కార్తికేయ చెప్తాడు, కార్తికేయ చెప్తేనే బాగుంటుంది. కార్తికేయ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. మీరు మాట్లాడే ముందు ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఈ వీడియో ప్లే చేస్తా. ఈ వీడియో ప్లే చేసిన తర్వాత క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదా, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యూహం ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి మాట వినే కార్యక్రమం చేయండి. పోరాటం నేను చేస్తా, అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చిన నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా మళ్ళా. సో ఇది రాజగోపాల్ రెడ్డి వర్షన్. అవసరం అనుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కిందికి తెచ్చినట్టు కాంగ్రెస్ ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇండైరెక్ట్ గా రాజీనామా చేస్తా అనేటటువంటి ఇండికేషన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తున్నాడు. రెండో మాట కూడా ఉంది, ఇది కూడా వినండి. నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారి పదవులు కావాలి. అది ఆయన వర్షన్. సో ఎట్లా చూస్తారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడుతూనే కట్టలు తెంచుకునేటటువంటి ఆవేశం, కోపం కనబడతా ఉంది. ఎట్లా చూస్తారన్న రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం?
సహజంగా కాంగ్రెస్ అంటేనే ఉమ్, ఆధిపత్య పోరాటం, ఉమ్, వ్యక్తుల పోరాటం, వర్గాల పోరాటం, అవును. పదవుల పోరాటం. ఉమ్, ఇది కాంగ్రెస్ కు ఉన్నటువంటి సంస్కృతి. ఉమ్, దాని వాళ్ళు మాకు డెమోక్రసీ ఎక్కువ అని చెప్పేసి కవర్ చేసుకుంటా ఉంటారు. అవును. సరే ఇది ఎక్కడ డెమోక్రసీ మనకు తెలియదు కానీ ఉమ్, సహజంగా కూడా రాజగోపాల్ రెడ్డిలో ఉమ్, ప్రధానంగా ఎప్పటి నుంచో మంత్రి పదవి కావాలనే ఆశ ఉంది. ఉమ్, సహజంగా ఆశ ఎవరికైనా ఉంటుంది మంత్రి పదవి కావాలని. ఉమ్, కానీ ఈయన మంత్రి పదవి అవసరం. ఎందుకంటే ఇతను ఒక లెవెల్కి మించి ప్రమోట్ కాలేకపోతున్నాడు. ఉమ్, ఇతనేమో ఆ జిల్లాకు సంబంధించి పెద్ద నాయకుడు నేనే అనుకుంటాడు, ఉమ్, ఫండింగ్ చేసేది నేనే అనుకుంటాడు, ఉమ్, మేమే ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లాను ఎప్పటి నుంచి ఆడుతున్నాం అనుకుంటాడు. ఉమ్, కానీ సేపటికి వెంకరెడ్డికి మంత్రి పదవి వస్తుంది తప్ప అది రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కావచ్చు. ఉమ్, కానీ నాకు మాత్రం రావట్లేదు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికున్న బాధ. ఉమ్, ఒకప్పుడు పీసీ ప్రెసిడెంట్ అడిగిండు, ఉమ్, పీసీ ప్రెసిడెంట్ అడిగితే అది రాలేదు. ఉమ్, అది రాకుండా రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఉమ్, రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఎంత గొడవైందో నీకు తెలుసు. ఆ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను పనిచేసింది ఏందని పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మునుగోడు బై ఎలక్షన్ దాకా పోవటం, ఉమ్, అదే కదా ఇప్పుడు ఉదాహరిస్తున్న విషయం కూడా. అవును. సో కాబట్టి అలాంటి పరిణామాలే మళ్ళా ఉంటాయి అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఉమ్, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉమ్, మళ్ళా వచ్చిద్దంటే పరిస్థితులు అంత ఈజీగా కనపట్లేదు. ఉమ్, మళ్ళా రావటం, అసలు దేశంలోనే కాంగ్రెస్ అధికారం రావటం అనేది అది ఎట్టా అనేది చూడాలి. ఉమ్, కానీ అలాంటిది ఉన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో డబల్ టైం అధికారం రావట్లేదు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా చూడు, అవును. ఇప్పుడు బాగా పరిపాలించాలనుకున్నటువంటి ఛత్తీస్గఢ్లో కూడా ఉమ్, సెకండ్ టైం అధికారం రాలే. అవును. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉమ్, నువ్వు ఏ రాష్ట్రం అన్నా ఉదాహరణ తీసుకో, అవును. సెకండ్ టైం కాంగ్రెస్ అధికారంలో రావడం అనేది ఉండలేదు. ఉమ్, మరి ఇప్పుడు తెలంగాణలో మాత్రం రాగలదా అంటే ఉమ్, నిజానికి వాస్తవ రీతిలో గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు ఉమ్, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద చాలా యాంటీ నడుస్తుంది. ఉమ్, సో మళ్ళీ అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉమ్, మళ్ళీ అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి? అపోజిషన్ లో ఉండాలి. ఉమ్, అపోజిషన్ లో ఉండాలంటే కనీసం ఒక మాజీ మంత్రి హోదా ఉండాలిగా. అంతే కదా. ఇప్పుడు మంత్రి కావాలని కోరిక ఇప్పుడు మాత్రమే, ఈ 3 సంవత్సరాలు మాత్రమే నెరవేర్చుకోవాలి. అంతే. ఈ 3 సంవత్సరాలు నెరవేర్చుకోకపోతే ఉమ్, ఇంకెప్పటికీ మంత్రి అనే హోదానో, మాజీ మంత్రి అనే హోదానో ఉమ్, ఎప్పటికీ క్యారేజ్ చేయలేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్, ఇప్పుడు 2028లో ఎలక్షన్ మిస్ అయింది అనుకో, ఉమ్, మళ్ళీ ఎలక్షన్ అప్పటికి ఉమ్, 2033 నాటికి, ఉమ్, ఆనాటికన్నా కాంగ్రెస్ అధికారం వస్తుందా ఉమ్, చెప్పలేము. ఉమ్, అంటే ఇక మంత్రి కావాలనుకునే ఆశ ఉమ్, అడి ఆశగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది ఈ 3 సంవత్సరాల మంత్రి కాకపోతే. ఉమ్, అందుకని ఈ మూడు సంవత్సరాల్లోనే, అంటే ఇప్పుడే మంత్రి కావడం కోసం ఉమ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత చేయడానికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. ఉమ్, ఆయన మాటల్లో కూడా అదే, ఉమ్, రాజీనామా చేయడానికైనా, ఉమ్, ఏది అధిష్టానాన్ని బెదిరించడానికైనా, రేవంత్ రెడ్డి బెదిరించడానికైనా, దేనికైనా సిద్ధం. ఉమ్, ఆయన పోయినసారి నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడే రేవంత్ రెడ్డి దగ్గర హామీ తీసుకున్నాడు. అవును. నీకు కావాల్సిన ఎంపీ ఎవరు? నీ ఉమ్, మనిషి కదా ఉమ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అవును. గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా, ఉమ్, నాకు మంత్రి పదవి కావాలని అడగటం, ఉమ్, రేవంత్ రెడ్డి దానికి ఓకే చెప్పడం. ఓకే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఉమ్, ఇచ్చే అధికారం రేవంత్ రెడ్డి చేతిలో పూర్తిగా ఏం ఉండదు, ఉమ్, తీసుకోవాల్సిన రాజగోపాల్ రెడ్డి తీసుకోవడానికి ఏం ఉండదు. ఉమ్, అంతా అధిష్టానం, అంతే. కాంగ్రెస్ అధిష్టానం final. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్. ఉమ్. అంతా ఢిల్లీలోనే అన్ని ఉమ్. క్యాలిక్యులేషన్ జరుగుతాయి. అవును. మొన్న జరిగిన క్యాలిక్యులేషన్ ఏంది, బీసీఎస్టీ క్యాలిక్యులేషన్ లో మంత్రి పదవులు పంపకం జరిగిపోయింది. ఉమ్, బీసీఎస్టీ క్యాలిక్యులేషన్ లో మంత్రి పదవులు అయిపోయినాయి. ఉమ్, సో ఒక రెడ్డి సమాజ వర్గంకి వచ్చే పరిస్థితి లేదు, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్, ఒక రాజగోపాల్ రెడ్డికి ఏదో చేసి ఇద్దామని చెప్పిన అనుకున్నా, ఉమ్, ఆల్రెడీ వెంకరెడ్డి వాళ్ళ బ్రదరే ఉమ్. మంత్రిగా ఉన్నాడు. అవును. కానీ వాళ్ళ బ్రదరు ఉమ్, సరే నువ్వు మంత్రి పదవి వదులుకొని మీ ఊరికి ఇద్దామా అంటే ఆయన ఒప్పుకుని తట్టాడు. ఉమ్, అందుకని చాలా సీనియర్ అని ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఉమ్, ఆయన మంత్రి పదవి వదులుకున్నా ఆయన సిద్ధంగా లేడు, ఉమ్, ఈయన కావాలని గొడవ, ఈయన తగ్గేసట్లేడు. ఉమ్, ఇక్కడ వీరిద్దరికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం నువ్వు, ఉమ్, రేవంత్ రెడ్డికి ఇద్దామని ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం నువ్వు. ఇక అడి చూసి ఇది చూసిండు, రేవంత్ రెడ్డి మీద పోరాటం స్టార్ట్ చేసిండు. ఉమ్, రేవంత్ రెడ్డి మీద పోరాటం స్టార్ట్ చేయడం వల్ల ఒక 2 అంశాల బెనిఫిట్ ఉంటుంది. ఉమ్, ఒకటి, పబ్లిక్ ఇమేజ్ క్యారియర్, అంటే ఉమ్, ప్రభుత్వంలో ఉండి కూడా, సొంత పార్టీలో ఉండి కూడా ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు. ఇది పాజిటివ్నెస్. పాజిటివ్నెస్. మా ఎగ్జాంపుల్ మన జర్నలిస్టుని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, అవును. నిజానికి జర్నలిస్టు లోకం మొత్తం కూడా మండిపడింది. ఉమ్, మా జర్నలిస్టుల మద్దతుగా నిలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. yes, అవును. సో ఆ పాజిటివ్నెస్ ని ఉమ్, క్యారీ ఆన్ చేయొచ్చు, పబ్లిక్ లో ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. yes, రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోయినా, అప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రజల మనిషిని రాజగోపాల్ రెడ్డి మాత్రం గెలుస్తాడు. అవును. రేపు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళతోటి క్యారీని అక్కడైనా మంత్రి పదవి తెచ్చుకోవచ్చు. yes, వీలైతే ఈ 3 సంవత్సరాలు తెచ్చుకోవాలి. ఉమ్, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వ్యక్తిగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరగబడ్డ వ్యక్తిగా, ప్రజా వ్యతిరేక విధానాన్ని సొంత పార్టీలో ఉండి వ్యతిరేకించిన వ్యక్తిగా ఒక ముద్ర వేయించుకోవడం ద్వారా, ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం ద్వారా ఉమ్, రేపు ఎవరు అధికారంలో ఉన్నా మంత్రి పదవి కొట్టేయాలి. ఉమ్, అది రాజగోపాల్ రెడ్డి వర్షంగా తెలుస్తా ఉంది. యా. సో ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో రాజీనామా చేయబోతున్నా అనేటటువంటి ఒక ఇండికేషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం ఆయన ఢిల్లీ పోయేటటువంటి బిజీలో ఉన్నాడు. మరి ఆ ఢిల్లీలో మరి ముచ్చటేమైనా మాట్లాడుతారో లేదో తెలియదు హైకమాండ్కి. ఎందుకంటే గత రకరకాలుగా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి సో రేవంత్ రెడ్డి కూడా ఈ వీడియో చూసి షాక్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకవేళ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు. మరి అదే ఏది ఆ ఎమ్మెల్యే పదవికి సంబంధించిన ఆ జిల్లాలో మొత్తం రెడ్డి డామినేషన్ అయిపోయిందని ఇప్పటికీ విమర్శ ఉంది. అవును, ఇప్పుడు వెంకరెడ్డి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, జానారెడ్డి మంత్రి కాదులే కానీ మంత్రి అంత కెపాసిటీ ఆ జిల్లాలో చేస్తూ ఉంటాడు. సో ఆ జిల్లా మొత్తం రెడ్డి క్యాప్చర్ చేశారనేటువంటి విమర్శ. అంటే బేసిక్ గా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉందన్న. ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పి, రోడ్లు వేస్తుందని చెప్పి, అదొకటి కొంచెం పేరు ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తికి ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏదున్నా ఓపెన్ గా మాట్లాడేటటువంటి బోలా శంకర్ అని చెప్తారు కదా నార్మల్ గా. అనుకో నేను మాస్ కాదా అంటాడు వెంకరెడ్డి. అది కూడా నిజమే కానీ అట్లా ఓపెన్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి సో మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా సెకండరీ మనకు తెలియదు. ఇస్తే బాగుంటది అనేది కొంత పబ్లిక్ ఒపీనియన్ కూడా మునుగోడులో ఉన్నటువంటి జనాలు కూడా గదే మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా, ఇదే కరెక్ట్ టైం అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తారా ఇయ్యరా అనేది ఆయన వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది.